హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చొల్లంగి అమావాస్య. ఈ అమావాస్య రోజున నేను పూజ ఎలా చేశాను ఏంటనేది కొంచెం చిన్న చిన్న బిట్స్గా యాడ్ చేశాను. ఒకసారి అయితే చూడండి. ఈ అమావాస్య రోజున పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది పూర్తి విధానం మీకు కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఆ పూజా విధానం పూర్తి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉన్నట్టయితే ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి పూర్తి వీడియో అనేది చూడొచ్చు అనమాట. ఈ విధంగా నేను ఇంట్లో సింపుల్గా దేవుడి ఫొటోస్కి పువ్వులు పెట్టి ఆ తర్వాత దీపారాధన చేసి ఇక్కడ పిండి దీపం అనేది వెలిగించాను అనమాట. ఆ తర్వాత మనకి ఇంటి గుమ్మం ముందర నైరుతి మూలలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, అలాగే రాక్ సాల్ట్ వేసి ఆ వాటర్లో ఒక పువ్వు అనేది పెట్టడం వల్ల మనకి ఇంట్లో ఉన్న జ్యేష్ఠ లక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనేది మనకి ఇంట్లోకి వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందండి. సో తప్పకుండా మీరందరూ కూడా ఈ విధంగా నైరుతి మూలలో శుక్రవారం టైంలో అలాగే మంగళవారం టైంలో ఈ విధంగా అయితే వాటర్ అనేది గడప ముందర పెట్టండి. లేదంటే ఇంట్లో కూడా మనం నైరుతి మూలలో పెట్టుకోవచ్చు. నేనైతే గడప ముందర పెడతానమాట. ఆ తర్వాత ఇక్కడ నాకు టిఫిన్కి వచ్చి నేను జొన్న దోశ అయితే వేసుకుంటున్నానండి. నేను వీక్లీ వన్స్ దోశ బ్యాటర్ అనేది చేంజ్ చేస్తానన్నమాట. పిల్లలకి ఒకే రకంగా మనం పెట్టాము అనుకోండి, వాళ్ళకు కూడా బోర్ అవుతుంది. సో ఫుడ్ కూడా సరిగా తినరు. ఇలాగా కొంచెం ఫుడ్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా తింటారనమాట. ఈ జొన్నలతో మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అంటే అదంతా కూడా ఒక ఫుల్ వీడియో అనేది మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే దోశ వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం లైట్గా కంది పొడి కూడా వేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ వచ్చి డైట్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే వెయిట్ లాస్ అవడానికి డైటింగ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఈ దోశ అనేది తీసుకోవచ్చు. చాలా హెల్త్కి మంచిది కూడా. ఇంక ఇక్కడ నేను వచ్చి టిఫిన్ చేసేసిన తర్వాత తలార పెట్టుకుంటున్నాను. హెయిర్ డ్రైయర్ అయితే ఉంది. సో నేను ఎక్కువ హెయిర్ డ్రైయర్ అనేది యూస్ చేయను అనమాట. ప్రెగ్నెన్సీ టైంలోనే తీసుకున్నాను. కానీ ఏదైనా అర్జెంటుగా ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు లేదా ఎక్కడైనా ఊరు వెళ్ళాలి అన్నప్పుడు హెడ్ బాత్ చేస్తే అలాంటి టైంలో హెయిర్ డ్రైయర్ అయితే యూస్ చేస్తాను. ఇలాంటి నార్మల్ డేస్లో నేను హెయిర్ డ్రైయర్ యూస్ చేయకుండా నార్మల్గా ఇలాగా ఎండలోనే తల అనేది ఆరబెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ ఇలాగా లైట్గా చిక్ అనేది తీసేసుకుంటున్నాను. ఇలా చిక్ తీసేసి ఆ ప్లక్కర్ అనేది పెట్టేస్తాను అనమాట. సో అది మనకి తల అనేది ఆరిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాను అంతే. ఇంకా ఆ తర్వాత నిత్విక్ని తీసుకురావడానికి టైం అయిపోయింది. సో ఇంకా నిత్విక్ని పికప్ చేసుకోవడానికి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట. మనకి ఇంటి దగ్గర నుంచి ఒక 2 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ స్కూల్ వ్యాను నిత్విక్ని డ్రాప్ చేస్తుంది. మనం అక్కడి నుంచి నిత్విక్ని పికప్ చేసుకోవాలన్నమాట. ఆ స్కూల్ వ్యాన్ రావడానికి ఒక 15 మినిట్స్ ముందుగానే నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాను నిత్విక్ని పికప్ చేసుకోవడానికి. ముందుగా వెళ్ళడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా, సో అందుకని చెప్పి ముందుగానే వెళ్ళి వెయిట్ చేస్తాను. మనం లేట్గా వెళ్ళినా ఏ ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే స్కూల్ వాళ్ళు మనం పేరెంట్స్ వెళ్తేనే పిల్లల్ని డ్రాప్ చేస్తారనమాట. లేదు మనం ఎక్కడైనా బయట వెళ్ళాము ఇప్పుడు కుదరలేదు అంటే వాళ్ళు పిల్లల్ని మళ్ళీ రిటర్న్ స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. మనము స్కూల్కి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పిల్లల సేఫ్టీ గురించి మనం అస్సలు టెన్షన్ పడాల్సిన పనే లేదండి. వీళ్ళ స్కూల్లో అయితే ఫస్ట్ పిల్లల సేఫ్టీ చూసి ఆ తర్వాత స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేస్తారనమాట. సో మన పేరెంట్స్కి పిల్లల సేఫ్టీనే ముఖ్యం కాబట్టి మనం కూడా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇంక ఇక్కడ నిత్విక్ అయితే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట. సో తను చాక్లెట్స్ ఇచ్చాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా అలాగే వాళ్ళ క్లాస్లో జరిగిన విషయాలన్నీ కూడా నాతో చెప్తున్నాడు. సో అలా ఇద్దరం మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత పంజాబీ మసాలా పాపిడ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఆ తర్వాత రైసు, బీన్స్ ఫ్రై, ఇంకా క్యారెట్, వంకాయ వేసి సాంబార్ అయితే చేశానన్నమాట. సో పప్పులోకి వాటిని అయితే వేసి చేశాను. సో ఈ మసాలా పాపిడ్ అయితే చాలా బాగుందండి. సో ఇదైతే డీమార్ట్లో తీసుకొచ్చాను అనమాట. లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి ఇవైతే తినడానికి. సో ఇదనమాట ఈరోజు మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నిత్విక్ ఏమో పడుకున్నాడు. ఇంకా ఆ తర్వాత నేనేమో కొంతసేపు టీవీ చూస్తున్నాను. టీవీలో ఇది చూయింగ్ గమ్ యూట్యూబ్ ఛానల్ అనేసి ఉందండి. ఇందులో హారర్ స్టోరీస్ వస్తూ ఉంటాయన్నమాట. నాకు హారర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టము. సో నేను ఇది
ఫుల్గా ఫాలో అవుతూ ఉంటాను వాళ్ళ ఛానల్ని. సో మీలో ఎంతమందికి ఈ ఛానల్ అని తెలుసు, ఈ ఛానల్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళ స్టోరీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూస్తాను వాళ్ళదైతే. ఇంక ఇక్కడ పిండి దీపం కొండెక్కిన తర్వాత ఇక్కడ కొంచెం మనకి మాడిపోయినట్టు ఉంది కదా, సో అంటే ఒత్తు ఉంది కదా, అది కాలు ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ మాత్రం తీసేసి మొత్తం పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇందాక కాలిపోయి ఉన్న పార్ట్ని నేను తీసేసాను అనమాట. ఇలాగ తీసేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనము ప్రసాదంలాగా తీసుకోవాలన్నమాట. ఇంకా అలాగే ఈవినింగ్ స్నాక్స్గా వచ్చి పిల్లల కోసం ఈ పల్లీల చాట్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఈ పల్లీల చాట్ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అలాగే ఈవినింగ్ కూడా దీపారాధన అయితే చేశానన్నమాట. దీపారాధన చేసేసిన తర్వాత ఆ పిండి దీపం వెలిగించిన పిండి అయితే ఉంది కదా, సో అది అందరికీ దేవుడి ప్రసాదంగా ఇంట్లో పిల్లలకి, మా వారికి, మా మరిదికి అందరికీ కూడా ఇచ్చానన్నమాట. సో అందరూ కూడా తిన్నారు. ఇంకా ఆ తర్వాత మనకి ఇక్కడ బావిలాగా మనము వాటర్ అనేది చేసాం కదా, ఆ వాటర్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరు తిరగని ప్లేస్లో ఆ వాటర్ని మనం పోయాలన్నమాట. పిల్లలేమో ఇక్కడ కార్టూన్ వీడియోస్ చూస్తా నేను ప్రిపేర్ చేసి ఇచ్చిన చాట్ని తింటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఆ తర్వాత నేను ఇంట్లో సాంబ్రాణి వేయడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నానండి. సో సాంబ్రాణి వేసుకోవడం వల్ల ఇంకా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అదంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అనమాట. అలాగే ఇంట్లో మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈవినింగ్ టైంలో మనకి దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ దోమలు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా పూజ, ఇంట్లో పనులన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ కంప్లీట్ అయితే చేశాను అనమాట. మీరందరూ ఎలా మేనేజ్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.